అలా తెలుగుదేశం గెలిచిన చోట జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు ఉంటారు. ఎవరు ఎంతమందిని కలుపుకెళ్తున్నారు వీళ్ళు? కలుపుకెళ్లరు. ఎందుకు? తనతో సమానంగా రెండో వాడిని చూస్తే రేపొద్దున కార్యకర్తల్లో జనంలో ఆ చర్చ రాదా? అప్పుడు ఈయనకంటే వాళ్ళు బెటరు, వీళ్ళ ముగ్గురు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళారనుకుందాం, ప్రవర్తనలో ఒకళ్ళది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకళ్ళు జాగ్రత్తగా పరిస్థితిని క్యాచ్ చేసుకుంటే రేపొద్దున ఈయన పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. రెండోది అధికార యంత్రాంగాలు ఎవరు మాట వింటారు? ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే వాళ్ళ మాట వింటున్నారు, అలా కాకుండా రెండో వాళ్ళ మాట వింటే బిగిన్ అవుతుందిగా. అలా జరిగితే వీళ్ళ గ్రిప్ పోతుందిగా. ఈ రాజకీయాల్లో ఎట్టుంటుందంటే గ్రిప్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎమ్మెల్యే చెప్పినా ఇన్ఛార్జ్ చెప్పినా ఫోన్ కొట్టాడంటే పని అయిపోవాలా. మావాడు వస్తున్నాడు సర్టిఫికెట్, మావాడు వస్తున్నాడు ఆ పట్టా సంగతి ఏందో తేల్చు, మావాడు వస్తున్నాడు కేసు బెయిల్ ఇచ్చేసి, ఇట్లా చెప్పగానే పని జరిగిందంటే ఈ నాయకుడికి వాల్యూ ఉంటుంది. ఇది ఎక్కడ జరుగుతున్నదంటే మీకు గోదావరి జిల్లాలో జనసేన ఇన్ఛార్జీలే, జనసేన ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉంటారో అక్కడ తెలుగుదేశం వాళ్ళకి వాల్యూ ఉండట్ల. ఎందుకని? వాళ్ళు స్ట్రాంగ్గా ఉండగలిగిన వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో కూడా పలుకుబడి ఉన్నోళ్ళు, వాళ్ళు తమ పవర్ ఏంటో వాడగలిగిన వాళ్ళు. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాసు, లేకపోతే కనుక కాకినాడ నానాజీను, వీళ్ళందరూ వీళ్ళు తమే డామినేషన్ ఉండాలని కోరుకునే రకం.